మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం జొక్లతండ వట్టేవాగుపై నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు 6 నెలలు అవుతున్నా ఇక్కడ కేవలం కంకర వేసి వదిలేయడం వలన ఉమ్మడి వెంకట్రాపురం, బాలాజీపేట, ఉప్పలపాడు, గౌరారం, గురిమల్ల గ్రామ పంచాయతీల 42 గ్రామాల ప్రజలందరూ ముఖ్యంగా స్కూల్కి, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులు వెళ్లలేకపోతున్నారు. గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని గౌడ కులస్తులు కళ్ళు తీసే సీజన్ వలన లొట్లు, కుండలు పగిలిపోతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సైకిల్ మరియు ద్విచక్ర వాహనంపై వెళ్లే వాహనదారులు యాక్సిడెంట్ కు గురవుతూ నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. అయినా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డుపై నిరంతరం ప్రజలు తిరగాల్సిన రోడ్డు రోజుకి 10 బండ్లు కింద పడి దెబ్బలు తగలటం వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. కావున దయచేసి మీకు చేతి దండం పెడతా ఉన్నాము. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. ఉన్న బీటీ తీసేసి కంకర వేసి మామూలుగా వెళ్ళిపోయారు. నాసి రకం కంకర వేయడం వల్ల దానిలో డస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల దాదాపు ఇటు నుంచి వెళ్ళే బండ్లు కానీ, ఆటోలు కానీ చాలా ఇబ్బంది పడి రోడ్ల మీద బండ్లు పడి అందరికీ దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అలాగే ఈ రోడ్డు ఎమ్మటి గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది, నరకంగా తయారైంది ఈ రోడ్డు. కావున కాంట్రాక్టర్ గారి వైఫల్యం వల్ల మేము వచ్చే బండ్లు కింద పడి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ రోడ్డు ఎమ్మటి 42 గ్రామాల ప్రజలు నడుస్తూ ఉన్నారు. రోజుకు 100 బండ్లు, ఆటోలు వెళ్తూ ఉన్నాయి. అయినా ఇప్పుడు ఆ చిన్నపిల్లలు వెళ్ళే బస్సులు కానీ, ఆటోలు కానీ, బండ్లు కానీ నడవలేని పరిస్థితి ఉంది. కావున కాంట్రాక్టర్ గారిపై కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ రోడ్డు పనులను వెంటనే అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ గ్రామాల తరఫున మేము ఈ అధికారులను కోరుతా ఉన్నాం.